హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ యొక్క ఈ మాడ్యూల్కు స్వాగతం. చివరి సెషన్లో మేము ఆల్టర్నేటర్ను తీసివేయడం, దాన్ని కూల్చివేయడం, శుభ్రం చేయడం మరియు స్టార్టర్లో ఓపెన్ సర్క్యూట్ కోసం పరీక్షించడం నేర్చుకున్నాం. కొనసాగింపుగా డయోడ్లను పరీక్షించడం, స్లిప్ రింగ్లను తనిఖీ చేయడం, వాహనాలను ఆల్టర్నేట్ ఎలా అమర్చాలో నేర్చుకోబోతున్నాం. ఈ వ్యాయామం కోసం అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ట్రైనిస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ సెట్ 1, 12 వోల్ట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ 1, డీజిల్ ఇంజిన్ 1, మల్టీమీటర్ 1, కిరోసిన్ అవసరం మేరకు, ఎమరీ పేపర్ అవసరం మేరకు, బనియన్ క్లాత్ అవసరం మేరకు, గ్రీజు అవసరం మేరకు, డయోడ్లు అవసరం మేరకు, టెస్ట్ ల్యాంప్ మరియు కేబుల్స్ అవసరం మేరకు. డయోడ్లను టెస్ట్ చేయడం. డయోడ్లో సిరీస్లో 12 వోల్ట్ల బ్యాటరీ మరియు 12 వోల్ట్ల 15 వాట్ బల్బులను కనెక్ట్ చేయడం ద్వారా ప్రతి డయోడ్ను విడిగా పరీక్షించండి. ఒక టెస్ట్ లీడ్ను డయోడ్ కనెక్ట్ చేసి పిన్ కి మరియు మరొకటి హీట్ సింక్ కి కనెక్ట్ చేయండి. దీపం మెరుస్తుందో లేదో తనిఖీ చేయండి. ఆపై టెస్ట్ లీడ్ కనెక్షన్లను రివర్స్ చేయండి. పరీక్ష కనెక్షన్ యొక్క ఒక దిశలో మాత్రమే దీపం మెరుస్తూ ఉండాలి. అవసరమైతే డయోడ్లను రీప్లేస్ చేయండి. స్లిప్ రింగ్లను తనిఖీ చేయండి. స్లిప్ రింగ్లను లాత్లో మరియు డయల్ టెస్ట్ ఇండికేటర్లో వాటి ట్రూ కోసం తనిఖీ చేయండి. బర్న్ లేదా ధూళి కోసం స్లిప్ రింగ్ల ఉపరితలం తనిఖీ చేయండి. అవసరమైతే స్లిప్ రింగ్లను రీప్లేస్ చేయండి. అసెంబ్లింగ్ చేస్తున్నప్పుడు స్క్రిప్టెడ్ రిఫరెన్స్ లైన్లను అమరికలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. డ్రైవ్ ముగింపు బ్రాకెట్కు డ్రైవ్ మరియు బేరింగ్లతో రోటరీ అసెంబ్లీని సమీకరించండి మరియు స్క్రూలతో బేరింగ్ రీటర్నర్ను ఫిక్స్ చేయండి. రోటర్ షాఫ్ట్ పై స్పేసర్ వుడ్ రఫ్ కి ఫ్యాన్ మరియు పుల్లీని అసెంబుల్ చేయండి. స్లిప్ రింగ్ ఎండ్ బ్రాకెట్ లో రెక్టిఫైయర్ అసెంబ్లీని ఉంచండి మరియు స్క్రూలను ఫిక్స్ చేయండి. స్లిప్ రింగ్ ఎండ్ బ్రాకెట్ ను ఉంచండి మరియు ఫిక్సింగ్ బోల్ట్ స్టడ్ ను ఫిక్స్ చేయండి. రెక్టిఫైయర్ కు స్టార్టర్ చివరి వైర్లను సోల్డరింగ్ చేయండి. డ్రైవ్ మరియు బ్రాకెట్లకు స్టేటర్ అసెంబ్లీని అసెంబుల్ చేయండి. స్లిప్ రింగ్ అండ్ బ్రాకెట్ లో బ్రష్ బాక్స్ ను ఉంచండి మరియు స్క్రూలను ఫిక్స్ చేయండి.
కవర్ను ఉంచండి మరియు కవర్ను భద్రపరిచే స్టడ్స్ మరియు వాషర్ను ఫిక్స్ చేయండి మరియు నట్స్ను గట్టిగా బిగించండి. వాహనాలకి ఆల్టర్నేట్ పరీక్ష చేయడం. అమ్మీటర్ను సిరీస్లో కనెక్ట్ చేయండి. ఆల్టర్నేట్ టెర్మినల్ మరియు భూమికి ప్యారలల్ గా వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయండి. ఆల్టర్నేటర్లోని ఫీల్డ్ అవుట్పుట్ టెర్మినల్ అంతటా వైర్ను కనెక్ట్ చేయండి. బ్యాటరీ కేబుల్ను కనెక్ట్ చేసి ప్రారంభ స్విచ్ పై ఉంచండి. అమ్మీటర్ రీడింగ్ ను నోట్ చేయండి. అమ్మీటర్ రీడింగ్ సుమారుగా 2 amps ఉండాలి. రెగ్యులేటర్ నుండి ఎఫ్ లెడ్ను డిస్కనెక్ట్ చేయాలి మరియు ప్రమాదవశాత్తు ఎర్తింగ్ను నివారించడానికి వైర్ చివరను ఇన్సులేట్ చేయాల్సి ఉంటుంది. వోల్ట్ మీటర్ రీడింగ్ సుమారు 14.2 వోల్ట్లుగా ఉండాలి. అమ్మీటర్ రీడింగ్ కూడా గరిష్టంగా ఉండాల్సి ఉంటుంది. వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ తక్కువగా ఉంటే రెగ్యులేటర్ రీప్లేస్మెంట్ అవసరం. ఆల్టర్నేటర్ను వాహనానికి మళ్లీ బిగించండి. బోల్ట్లు మరియు నట్లను ఉపయోగించి ఆల్టర్నేటర్ను దాని బ్రాకెట్లో ఉంచండి, భద్రపరచండి. మీరు ఇంతకు ముందు డిస్కనెక్ట్ చేసిన ఆల్టర్నేటర్ యొక్క అన్ని వైర్లను కనెక్ట్ చేయండి. బ్యాటరీ కేబుల్ను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. బ్యాటరీ కేబుల్ల చివర్లన్నీ శుభ్రంగా ఉన్నాయో లేదో చూడండి. వదులుగా, మురిగ్గా లేదా విరిగిన కనెక్షన్ల కోసం తనిఖీ చేయండి. ఫ్యాన్ బెల్ట్ ను అతిగా విస్తరించిన లేదా దెబ్బతిన్న పరిస్థితి కోసం తనిఖీ చేయండి. ఫ్యాన్ బెల్ట్ టెన్షన్ ను అడ్జస్ట్ చేయండి. సరైన టెన్షన్ కోసం ఫ్యాన్ బెల్ట్ ని తనిఖీ చేయండి. ఫ్యాన్ బెల్ట్ టెన్షన్ తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఆల్టర్నేటర్ను తగిన వైపు తీసేయడం ద్వారా సర్దుబాటును చేయండి. ఆల్టర్నేటర్ యొక్క సాధారణ నిర్వహణ. ఆల్టర్నేటర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. బిగుతు కోసం మౌంట్ బోల్ట్లను తనిఖీ చేయండి. సిఫార్సు చేసిన విలువ కోసం ఫ్యాన్ బెల్ట్ పరిస్థితి మరియు ఉద్రిక్తతను తనిఖీ చేయండి. బ్యాటరీ ఎలక్ట్రోలైట్ యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ తనిఖీ చేయండి. బిగుతు మరియు శుభ్రత కోసం బ్యాటరీ టెర్మినల్స్ ను తనిఖీ చేయండి. సంవత్సరానికి ఒకసారి 1000 గంటలకు బ్రష్ ను తనిఖీ చేయండి. అవసరమైతే దాన్ని రీప్లేస్ చేయండి. 2 సంవత్సరాలకు ఒకసారి బేరింగ్లను తనిఖీ చేయండి మరియు అరిగిపోయినట్లయితే పునరుద్ధరించండి. స్లిప్ రింగ్లను శుభ్రం చేయడానికి ఒక చక్కటి ఎమరీ పేపర్ ఉపయోగించండి. ఈ వీడియోలో డయోడ్లను ఎలా పరీక్షించాలి, స్లిప్ రింగ్లను తనిఖీ చేయాలి మరియు వాహనంపై ఆల్టర్నేటర్ను ఎలా అమర్చాలి అనే విషయాలు మేము చర్చించాం. రాబోయే సెషన్లలో అధునాతన అంశాలపై మనకు అవగాహన కోసం ఈ భావనలు పునాదిగా ఉపయోగపడతాయి. మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.